మన నోటి నిండా ఉంటుంది. మన నాలుక ఆనంద గానముతో నిండి ఉంటుంది. అటువంటి అనుభవాలు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందని తెలుసా? అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేశానని అన్యజనులు చెప్పుకుంటారట. మన ముందు స్థితి చూసిన అన్యజనులు, మన తర్వాత స్థితి చూసిన అన్యజనులు ఏం చెప్పుకుంటారు తెలుసా? ఇదివరకు మీరు దుఃఖంలో ఉన్నారు, ఇదివరకు కనీసం వారికి చుట్టాలకు ఆహారం లేదు, లేకపోతే మీరు అనుకున్నది ఏమీ జరగలేదు, మీరు ఇది చేసినంత ఒక ఫేజ్గా ఉంది, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడేమో వీరు ఎవరి చేత ఆశీర్వదించబడ్డారు? దేవుడు వీరి కొరకు గొప్ప కార్యం చేసినట్టు ఎవరు అనుకుంటారట? అన్ని జనులు అనుకుంటారు. దేవుడికి స్తోత్రం కలుగాక. మనం చాలాసార్లు దేవుడు ఎందుకు నా జీవితంలో శ్రమలు కష్టాలు ఇవన్నీ ఎలా చేస్తాం? నువ్వు మంచి దేవుడు కదా, మంచి దేవుడు అయితే నాకు ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు ఒక సమాధానం చెప్తాడు. ఏం తెలుసా? నీ శ్రమ తర్వాత నీకు ఆనందం వస్తుంది కదా, ఆ ఆనందం చూసిన అన్ని జనులు నన్ను మహిమపరచాలంటే నీకు శ్రమ అవసరం. దేవుడికి స్తోత్రం కలుగాక. మనం శ్రమలో ఉన్నప్పుడు, శ్రమ అనుభవం కలిగినప్పుడు, మనం కన్నీటితో ఉన్నప్పుడు మనం కృంగిపోకుండా ఆ విత్తనాలు మన ప్రార్థన విత్తనం వేసినప్పుడు ఆ పంట మనం సంతోషంగా చూసుకుంటాం. అది చూసిన అన్యజనులు ఎవరిని మెరుగుపరుస్తారండి? దేవుని మెరుగుపరుస్తారు. జిగట కళాకూపులో మన కాలు దిగబడిపోయినప్పుడు దేవుడు మన హస్తాన్ని పైకి లేపి మన అడుగులు బండ మీద నిలిపితే మనకు స్తోత్రరూపంగా ఉత్పత్తి లేదని నా దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూసి దేవుడిని మహిమపరచరని 40వ కీర్తనలో మనం జీవన కళ ఊపిలో ఉన్నప్పుడు దేవుడు మన అడుగుల్ని ఎక్కడ నిలుపుతాడు? బండ మీద నిలుపుతాడు. ఎప్పుడు కన్నీరు, శర, దుఃఖం విచూపేటాడు. సంతోషం, ఆనందం, సుఖం, ప్రశాంతత దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా 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 ఇస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? అప్పుడు ఇది నిజమా, ఇది కళ, ఇది నిజమా కళ అన్న రీతిగా మన జీవితాన్ని మార్చిన సమర్థులు అటువంటి నిరీక్షణతో మనం చూపిస్తారు. దేవుడైన పరిశుద్ధ మాటలు నిరీక్షించాలి. అది అన్న తీసుకోబోతున్నాడు నెంబర్ నుంచి మటు చెప్పనంటరా ఏ నెంబరా? ఓకే ఓకే.
మంచి పాట పాడి ప్రభువును స్తుతించిన సందర్శకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అప్పుడప్పుడు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట కూర్చొని పాట ప్రాక్టీస్ చేస్తుండండి. ఎప్పుడు నిలబడినా ఎక్కడ నిలబడినా పాటతో మీ గ్రిప్పులో ఉండిపోవాలి. ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా బాగా. దేవుడికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో దేవుడి సన్నిధిలో మనం సాక్ష్యాలు ఇవ్వబోతున్నాం. సాక్ష్యం చెప్పేవారు త్వరగా సాక్ష్యాలు చెప్పి దేవుడిని స్తుతించండి. సాక్ష్యాలు చెప్పిన తర్వాత హనీ అండ్ ప్లేస్ they are going to sing a special song for all of us.
చర్చితో ఎవరు లేకపోతే ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రభావాన్ని పర్వతండి తర్వాత కూర్చుంటున్న సాక్ష్యాలను ఇక్కడ చూపిస్తున్నాం. మనసులను మన మాట్లాడగలము పదవులను ఒకరిలో సభ్యులందరూ ఈ కార్యక్రమించి కాపాడి తండ్రి ప్రయాణం చేయవలసిన ప్రభువ సహాయం చేయించినాను. గవర్నమెంట్లో ఉన్న తండ్రి చెబుతున్నాం. ఈ కార్యక్రమం పరిశుభ్రం దయచేసి ప్రార్థిస్తున్నాం. లక్ష్మీకాంత దర్శన సాక్ష్యం పట్టుకుంటున్నాం. తండ్రి మరి కుమారుడికి మరణం చూపిస్తున్నాం అనుకుంటున్నాం. మన సంతానం చదువులు మరి వాళ్ళకు పరిస్థితులందరినీ ఆదరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యాండ్రూ సురేష్ గారి కుటుంబంలో తల్లిని పోగొట్టుకొని రోడ్డులో ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆదరించి పరామర్శించమని ప్రార్థన చేస్తూ ఏ విధంగా శోధన ఇబ్బందులు ఆయన భయంకరమైనటువంటి వర్తలు వాడిపోతూ ఉన్న ప్రజానికి అంతటి మీద ఆదరించమని వారికి జరిగించిన ప్రమాణాలను జరగమని ఆరాధన ఆశీర్వాదకరంగా మీ నామ మహిమాత్మ
లేచి నిలబెడతాము. అందరూ కళ్ళు అందరూ కళ్ళు అందరూ కళ్ళు మూసుకొని సర్వశక్తిమంతుడు బలవంతుడైన తండ్రి ఆది సంభూతుడైన దేవాది దేవుడు అతడు రెండు చేతులు ఇస్తాడు. దైవ వాక్యాన్ని వినడానికి ముందు స్వచ్ఛమైన మాటలు వినడానికి ముందు శక్తి లేని మాటలు వినడానికి ముందు ఆయన ఉన్నతమైన సర్వోన్నతమైన సర్వశక్తి కలిగిన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి వాడా గణపతి వాడా మృదుడైన వాడా, మొదటి వాడా గణపతి వాడా మృదుడైన వాడా, కొలిసి చేసిన వాడా అది నిన్ను మరచెదరు. కొలిసి చేసిన
ఈనాటి దైవారాధనలో దేవుని మాటలు ఆయన మాట శక్తి కలిగిన మాట, ఆయన మాట ప్రభావం కలిగిన మాట, ఆయన మాట జీవము కలిగిన మాట, ఆయన మాటల యందు మనకు లక్ష్యం ఉంచలేదు, ఆయన మాటల యందు మనకు శ్రద్ధ ఉంచలేదు, ఆయన మాటల యందు మనము ఆసక్తిని ఉంచలేదు, మనకు మేలు కలుగుతుంది. అందరూ కుర్చీ కట్టి ప్రభువు స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా తీవ్రమైనటువంటి పరిస్థితులకు లోకమంతా యుద్ధాల భయంతో, వాతావరణ కాలుష్యంతో, ప్రశాంతత లేక, నెమ్మది లేక, అలజడులు, గందరగోళాలతో, ప్రాణ భయంతో జీవిస్తూ ఉన్న ఈ జనాలు దేవుని వాక్యాన్ని అంచెదినాలని మనం చెప్పగలం. వారికి ఉన్న ఆలోచనలు ఎలా ఉంటాయో దేవుని గ్రంథంలో చాలా చక్కగా వివరించబడ్డాయి. దేనిని బట్టి ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని భూమి మీద ఉన్న ప్రజలు వారి వారి ఇష్టదేవుళ్లను ఆరాధన చేసుకుంటున్నప్పుడు, వారికి నచ్చిన వారిని ఆరాధన చేస్తున్నప్పుడు, మనమైతే లోకమును రక్షించి, మానవ జాతిని రక్షించి, విమోచించి, పరలోక రాజ్యానికి నడిపించగల శక్తిమంతుని మనం ఆరాధిస్తున్నాం. ఈ కార్యము ఎవరి వలన కాదు, మానవ జాతి మీద ఉన్న దోషపు, మానవ జాతి మీద ఉన్నటువంటి మచ్చను, మానవ జాతి మీద ఉన్న కల్మషాన్ని, మానవ జాతి మీద ఉన్న మురికిని కడిగివేసి పవిత్రపరచి పరిశుద్ధులుగా మార్చి ఆయన ఉన్న స్థలానికి నడిపించాలనే సంకల్పంతో ఈ లోకానికి వచ్చిన ఒక పుణ్యమూర్తిని మనం ఆరాధన చేస్తున్నాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం
12వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడి ఉంది. ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే, అనగా ఈ నామముననే, పాపులను రక్షించే నామము, పాపాన్ని శిక్షించే నామము, పాపులను సన్మార్గంలోనికి నడిపించే నామము, బలహీనతలను బాగు చేసే నామము, ప్రశాంతత లేని వారికి ప్రశాంతత ఇచ్చే నామము, ఆదరణ లేని వారిని ఆదరించే నామము, స్వస్థపరచు నామము, ఆశీర్వదించు నామము, కుంటి వారిని గంతులు వేయించిన నామము, కళ్ళు లేని వారిని తెరిపించిన నామము, కుష్ఠరోగులను బాగు చేసిన నామము, రక్షణ లేని వారికి రక్షణ ప్రసాదించిన నామము, ఈ నామము అనగా యేసు నామమే. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. ఇది ఖచ్చితమైన మాట. నీ ప్రాణానికి విమోచన కలగాలంటే, నీ ప్రాణం రక్షించబడాలంటే, దేవరాజ్యానికి నీవు చేరుకోవాలంటే ఒకే ఒక నామమున, ఒకే ఒక నామాన్ని, ఒకే ఒక నామం ఉంది. అదే రాజమార్గాన్ని నడిపించే నామము యేసు నామము. దాని వలననే మనకు రక్షణ కలుగుతుంది. మరి ఏ నామములో నీవు ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఏ నామాన్ని నీవు నమ్ముకున్నా, ఎవరిని హత్తుకున్నా, ఎవరిని సేవించినా నీకు ప్రయోజనం ఉండదు. అని కొంచెం కంట్రోల్ చేయండి అమ్మా. బాయ్. ఈ నామము మానవ జాతిని రక్షించిన నామము, రక్షిస్తున్న నామము, రక్షించబోయే నామము. వాస్తవంగా మనుష్యులు నా ప్రాణాన్ని ఎవరు విమోచిస్తారు, నా కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు, ప్రశాంతమైన మార్గములోనికి, స్వచ్ఛమైన మార్గములోనికి, ఆశీర్వాదకరమైన మార్గంలోకి, దీవెనకరమైన మార్గంలోకి, నా కన్నీళ్లను తొడవగలిగిన మార్గములోనికి, నన్ను శాంతికరమైన రాజ్యానికి నడిపించే నామములోనికి ఎవరు నడిపించగలరు అని కొట్టుకులాడుతున్న దినాల్లో, గందరగోళంగా ఉన్న దినాల్లో, ఏం చేయాలో తెలియని దినాల్లో నిన్ను నన్ను ప్రేమించిన తండ్రి పేరు పెట్టి పిలిచి తన బిడ్డలుగా అంగీకరించినందుకు మనము ఆయనకి వందనాలు చెల్లించవలసి ఉంది. నీవంటే నేనంటే ఆయనకి చాలా ఇష్టం. మనము అపవిత్రులుగా, అన్యాయస్తులుగా, దుర్మార్గులుగా ఉండడానికి ఆయన మనలను పిలవలేదు. పేరు పెట్టి పిలుచుకున్నాడు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనలను పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన మనలను పిలిచాడు. నీతిమంతులుగా ఉండుటకే,
సన్మార్గము గలవారిగా ఉండుటానికే, భక్తిపరులుగా ఉండుటకే ఆయన మనలను పిలిచాడు. కానీ అపవిత్రులుగా, అన్యాయస్తులుగా, దుర్మార్గులుగా, మోసగాళ్ళుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, వారి ఇష్టానుసారంగా జీవించడానికి ఆయన మనలను పిలవలేదు. ఎందుకు ఆయన మనల్ని పిలిచాడంటే, ఆయన పరిశుద్ధుడు గనుక మనలను పవిత్రులుగా ఉండుటకు, పరిశుద్ధంగా ఉండడానికి ఆయన నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు. ఆ పిలుపును కాపాడుకుంటున్నావా? పిలిచిన దేవునిని స్మరించగలుగుతున్నావా? పిలిచిన దేవునిని నీవు ఆరాధించగలుగుతున్నావా? పిలిచిన దేవునిని మరచిపోయి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్న ప్రజలను గురించి ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక నా మొదటి అధ్యాయం 21వ వచనం. వారు దేవునిని ఎరిగియు ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను, ఆయనలో ఉన్న ప్రభావాన్ని ఎరిగిన మనుషులు కూడా, ఆయనలో ఉన్న రక్షణ రుచి చూచిన వారు కూడా కొన్నిసార్లు తప్పటడుగులు వేస్తూ, కొన్నిసార్లు గాడి దప్పుతూ, కొన్నిసార్లు ఆయనకు లోబడకుండా, కొన్నిసార్లు ఆయన నామాన్ని ధిక్కరిస్తూ, కొన్నిసార్లు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూ ఆయన హృదయాన్ని గాయపరుస్తున్న ప్రజలను వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. ఆయన చేత నడిపించబడుతున్న నీవు నేను, ఆయన చేత రక్షించబడిన నీవు నేను, ఆయన చేత విమోచించబడిన నీవు నేను ఎన్నో సమస్యల్లో, ఎన్నో ప్రమాదాల్లో, ఎన్నో వ్యాధుల్లో, ఎన్నో బాధలలో, ఎన్నో కష్ట నష్టాలలో నుండి ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపించిన శక్తిమంతుడైన దేవునిగా నీవు ఆరాధించలేకపోతున్నావు. నాలో ఏమైనా బలహీనత ఉందా? ఎందుకు నేను దేవునిగా ఆరాధించలేకపోతున్నాను? నాలో ఉన్న బలహీనత ఏంటి? ఏ శక్తి నా మీద పనిచేస్తుంది? ఎవరి అధికారము నా మీద పనిచేస్తుంది? ఎందుకు నన్ను ప్రేమించుచున్న దేవునిని, నన్ను రక్షించుకున్న దేవునిని, నన్ను విమోచించిన దేవునిని, నాకు ప్రాణమిచ్చిన దేవుణ్ణి, ఆహారం ఇచ్చిన దేవుణ్ణి, గృహాన్నిచ్చిన దేవునిని, వస్త్రాలు ఇచ్చిన దేవునిని, ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్న దేవునిగా నేను ఆరాధించకుండా ఎందుకు నేను వెనకబడుతున్నాను? ఆలోచించాలని సంఘాన్ని అడుగుతున్నాను. మనము దేవునిగా ఆరాధించవలసి ఉంది. దేవునిగా మహిమపరచలేదు, ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తున్నాం. కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పడం, చేసిన మేలు మర్చిపోకుండా ఉండడం, చేసిన మేలుకి వందనాలు చెప్పడం, థ్యాంక్స్ చెప్పుకోవడం. నోటి మాటే కాదు, కార్యాలు చేయవలసి ఉంది. నోటి మాటలు బాగానే చెబుతాం, నోటి మాటలు చులకనగానే వస్తాయి మాటలు. కార్యం చెయ్యాలి. దేవుని కొరకు నీవేం కార్యం చేశావు? దేవుని కొరకు నీవేమి త్యాగం చేశావు? దేవుడు చేసిన ఉపకారానికి, దేవుడు చేసిన సహాయాలకు, దేవుడు చేసిన స్వస్థతలకు, దేవుడు చేసినటువంటి మేలులకు నీవేం చేస్తున్నావో మనం అర్థం చేసుకోవాలి. నీ ప్రాణమును విమోచించిన తండ్రి, నిన్ను పిలుచుచున్న తండ్రి, నిన్ను చూచుచున్న తండ్రి, నీ నుండి ఆయనకు కృతజ్ఞత ఏమి చెల్లిస్తావని, నీ హృదయం ఎంత దగ్గరగా ఆయన కొరకు ఉందోనని ఆయన ఎదురు చూస్తూనే ఉంటాడు. దేవునిగా ఆరాధించక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించక, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదనలు, ఆర్గ్యుమెంట్స్,
మేధావులకి ఆర్గ్యుమెంట్స్ కావాలి. ఈ తెలివిగల్ల మేధావులకి, ఈ పాండిత్యం గల వాళ్ళకి దేవునిగా ఆరాధించకుండా, దేవుని మీదే తిరగబడుతూ, దేవుని ప్రేమను లెక్క చేయకుండా, దేవుని యొక్క రక్షణను లెక్క చేయకుండా, వేళాకోళంగా హేళనగా గేలి చేస్తూ మాట్లాడే ప్రజల కొరకు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, వారి యొక్క వాదనల యందు వ్యర్థులైరి. దేవుని బిడ్డలారా, మనము జీవించినంత కాలము దేవునికి చెందవలసిన మహిమ దేవునికే చెందాలి. నీకు నాకు మహిమ నక్కర్లేదు. మన మహిమ నశించుగాక. దేవునికే మహిమ చెందాలి. దేవునిని దేవునిగా ఆరాధించాలి. ఆయన స్థాయిని, ఆయన స్థానాన్ని డౌన్ చేయకు. దేవుని బిడ్డగా నిన్ను ప్రేమించి నిన్ను పిలుచుకున్న దేవునిని కించపరచకు. నీ దేవునిని అవమానపరచకు. మనం నష్టపోతాం. ఆయన ప్రభావము గల దేవుడు, ఆయన అగ్ని అయ్యున్న దేవుడు. ఆయన నడుస్తుంటే ఆయన పాదముల వెంట నిప్పు కణాలు లేస్తూ ఉన్నాయి. ఆ మహా గొప్ప దేవుణ్ణి, ఆ ప్రభావము గల దేవుని, అగ్ని జ్వాలల వంటి కనులు నేత్రాలు గల దేవుని దేవునిగా నీవు ఎందుకు ఆరాధించలేకపోతున్నావో ఆలోచించాలని సంఘానికి ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. సంఘంలో ఆల్ నైట్ ప్రేయర్ మీటింగ్స్ జరుగుతున్నాయి. బుధవారం నాడు వచ్చి స్త్రీలు కూడు ప్రార్థనలు చేసుకుంటున్నారు గంటల సేపు. శనివారం రాత్రులు ఉపవాస ప్రార్థన కూటాలు. వర్షం వచ్చినా, వరదొచ్చినా, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు మనము వెనకబడుతున్నాం? ఎందుకు మనం చల్లబడుతున్నాం? ఎందుకు మనం చల్లారిపోతున్నాం? ఆ మంట, దేవుని వాక్యం అనే మంట, దేవుని రక్షణ అనే మంట, దేవుని మీద ఉన్న ఆసక్తి. ప్రకటన గ్రంథంలో ఉన్న సంఘాలలో ఎఫెసు సంఘము మొదటి సంఘం అంటాడు సంఘాన్ని గురించి, నీకున్న మొదటి ప్రేమను నీవు మర్చిపోయావు. నీకున్న మొదటి ప్రేమను, నీలో ఉన్న మంట, దేవుని కొరకు నీలో ఉన్న ఆసక్తిని, దేవుని కొరకు దేవుని వాక్యము మీద ఉన్న నీకున్న శ్రద్ధ క్రమక్రమంగా ఎందుకు తగ్గిపోతుంది ఎఫెసు సంఘమా అని పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసు సంఘాన్ని ప్రశ్నించాడు. బేతెల్ సంఘమా, ఈ వాక్యాన్ని బోధించేటప్పుడు నాలో ఏమైనా లోపం ఉంటే, నాలో ఏమైనా కొరత ఉంటే, నాలో ఏమైనా బలహీనత ఉంటే, నేనేమైనా వెనకబడుతుంటే, దేనిలోనైనా నేనేమైనా వెనకబడుతుంటే, ఈ మాటలు వింటున్న దేవుని భక్తులారా, మనము వాటిని ప్రక్కన పెట్టి దేవుని కొరకే మనము ముందుకు సాగవలసి ఉంది. ఎందుకో తెలుసా? ఆయన ప్రాణమున్న దేవుడు, ఆయన జీవము గల దేవుడు. మనము మట్టి బొమ్మలను ఆరాధించటం లేదు, ప్రాణము లేని వాటిని ఆరాధించటం లేదు, ప్రాణము లేని వాటికి దండలేయటం లేదు, ప్రాణము లేని వాటిని పూజించుట ఆరాధించటం లేదు. ప్రాణమున్న శక్తిమంతుడిని, మాట్లాడుతున్న శక్తిమంతుడిని మనము కొలుస్తూ ఆరాధన చేసుకుంటున్నాం. దేవుడు నీకు ఇచ్చిన ఒక దీపం ఇచ్చాడు, రక్షణ దీపం ఇచ్చాడు. ఆ రక్షణ దీపం ఆరిపోకుండా గాలి వస్తుంది, వరదలు వస్తాయి, సునామీలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, స్నేహితుల వలన బాధలు వస్తాయి, బంధువుల వలన వస్తాయి, అన్నదమ్ముల వలన సమస్యలు వస్తాయి, కన్న తల్లిదండ్రుల వలన సమస్యలు వస్తాయి, తోడబుట్టిన వారి వలన సమస్యలు వస్తాయి. ఎవరి వలన ఏ సమస్య వచ్చినా సరే నీ దేవునిని నీవెన్నడీ ఎరకబెట్టకో, ఆయననే నీవు ముందుంచు. ఎందుకో తెలుసా? ఆయన రోషము గల దేవుడు, పౌరుషము గల దేవుడు. కనుక వెనకబడకు. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ విశ్వాసాన్ని బలపరుచుకో. దేవుని మీద ఉన్న నీకున్న ఆసక్తిని చంపకో, దాని మీద నీళ్లు పోయికో, దాని మీద అగ్ని మంటలు రేగించు. యోహాను గురించి, బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట వాడాడు. అదిగో ఆ యోహాను
ఎలాంటి వాడో తెలుసా? మండుచున్న దీపము వంటివాడు. స్తోత్రం చెల్లించండి. యోహాను, బాప్తిస్మమిచ్చే యోహాను మండుచున్న దీపము వంటివాడు. హేరోదు చక్రవర్తి యొక్క పాపాన్ని ఖండించినవాడు, అద్భుతమైన ప్రసంగికుడు. జైలుకి వెనకాడలేదు, మరణానికి వెనకాడలేదు, దేనికి భయపడలేదు. యేసుక్రీస్తుకి యొర్దాను నదిలో బాప్తిస్మమిచ్చేటంతటి గొప్ప సేవకుడైపోయాడు. అతడు మండుచున్న దీపము వంటివాడు. బేతెల్ సంగమా, నీలో ఆ మంట, ఆ ఆసక్తి ఎందుకు తగ్గిపోతున్నాయి? నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న విశ్వాసము, నీలో ఉన్న నమ్మకము, నీలో ఉన్న యథార్థత, మొదట ఉన్న ప్రేమను నీవెందుకు చంపుకుంటున్నావు? నీవెందుకు పాడు చేసుకుంటున్నావు అని ప్రభు అయిన యేసు నన్ను అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు. మనము మేల్కోవలసి ఉంది, మనము జాగ్రత్త పడవలసి ఉంది, మనము తేరుకోవలసి ఉంది. ఎందుకో తెలుసా? ఆయన జీవము గల దేవుణ్ణి మనం కొలుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెరసాల్లో వేస్తే యోహాన్ని హేరోదియా కక్ష బట్టి కోపమించుకొని, కక్ష చాలా దుర్మార్గాలు చేస్తుంది, పగ చాలా క్రూరమైన పనులు చేపిస్తుంది. ఎప్పటి నుండో అతడు దేవుని వాక్యం బోధిస్తూ ఖండించాడని హేరోదియా తన కోరుకున్న కోరిక ఏంటంటే చెరసాలలో ఉన్న యోహాను తలను నరికి బంగారపు ప్లేట్లో పెట్టి నాకు కానుకగా పట్టుకురమ్మని తన కూతురు ద్వారా పంపించింది. అదే చేశారు. మరణానికి కూడా వెనకాడలేదు యోహాను. అందుకని అన్నాడు, అతడు మండుచున్న దీపమై ఉన్నట్టున్నాడు, మండుచున్న దీపము వంటివాడు. నీలో రగిలించిన మంటను, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని, నీలో ఉన్న ప్రార్థనా శక్తిని, నీలో ఉన్న బలమైన విశ్వాసాన్ని నీవు చల్లార్చకు, దానిని డెవలప్ చెయ్యి, దానిని పెంచు. ఎలాగా? దేవుని మందిరానికి రమ్ము, దేవుని వాక్యాన్ని విను, ప్రార్థనలో పాలు పొందు, ఉపవాస కూటాల్లో పాలు పొందు. ఆ విశ్వాసము, నీలో ఉన్న భక్తి, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న నమ్మకము, నీలో ఉన్న క్రైస్తవ జీవితము పెరుగుతుందే కానీ అది తరిగిపోదు. ఏ నామమునను రక్షణ కలుగుదు కానీ ఈ నామమునని మనకు రక్షణ కలదు. ఎవరి మీద ఆధారపడిన ప్రయోజనము లేదు, ఎవరిని హత్తుకున్న ప్రయోజనము లేదు. ఎవరిని మీద ఆధారపడినా అది మోసమే, అది నష్టమే, అది కష్టమే అవుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని హత్తుకోవాలో, ఎవరిని ఆశ్రయించాలో, ఎవరి మీద ఆధారపడాలో, ఎవరిని మనము కౌగలించుకొని, ఎవరి పాదాలు పట్టుకొని ఆ పాదాల మీద మన కన్నీళ్లను కార్చాలో, ఆయన ఎవరో కాదు, నీ కొరకు నా కొరకు దివి నుండి భువికే తెంచిన ఆ పుణ్యమూర్తి ప్రభు అయిన యేసుస్వామిని, ఆయన మీద ఉన్న భక్తిని చల్లార్చకో. ఆయన రోషము కలిగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రకటన గ్రంథం ఆ మాట చదివేటప్పుడు దయచేసి ఆగండి. రామపత్రిక మొదటి అధ్యాయం తమ వాదముల యందు వ్యర్థులైరి 22వ వాక్యం. వారి అవివేక హృదయం అంటే దేవుని మీద వాదించేవారు, విశ్వాసులను వాదించేవారు, ప్రార్థనలను వాదించేవారు, దేవుని వాక్యాన్ని గురించి విచిత్రమైన కామెంట్ చేసేవారు, విమర్శించేవారు. ఏం చేస్తారో తెలుసా? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, తెలివిగల వాళ్ళమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చెరి. జంతువులను నమ్ముతున్నారు, పురుగులను నమ్ముతున్నారు, చతుష్పాద జంతువులను నమ్ముతున్నారు. కానీ
మాట్లాడుతున్న యేసుని విమర్శిస్తుంది ఈ లోకం. తమ వాదముల యందు వారు వ్యర్థులైపోయారు. నీవు నేను భాగ్యవంతులం. ఎందుకో తెలుసా? నిజ రక్షకుడిని మనం హత్తుకొని బ్రతుకుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఏమై ఉన్నాడో తెలుసా? చేస్తాను. ఇట్స్ అ క్వాలిఫికేషన్స్ టు బి లివింగ్ గాడ్. సజీవుడైన దేవునికి ఉండవలసిన యోగ్యతలు, దేవునికి ఉండవలసిన యోగ్యతలు, రక్షించువానికి ఉండవలసిన యోగ్యతలు, నిజ దేవునికి ఉండవలసిన యోగ్యతలు, ప్రాణరక్షకునికి ఉండవలసిన యోగ్యతలు. మొదటిది, మనం ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే తండ్రి ఏమై ఉండాలి అంటే నిత్యుడై ఉండాలి. మొదటిది, నిరంతరము జీవించేవాడై ఉండాలి. ఎవర్లాస్టింగ్ ఫాదర్. తండ్రి, ఆరాధించే తండ్రి, నమ్ముకున్న తండ్రి ఏమై ఉండాలంటే నిత్యుడై ఉండాలి, నిరంతరము జీవించేవాడై ఉండాలి, ఎవర్లాస్టింగ్ ఫాదర్ అయి ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆల్ఫయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రభువు చెబుతున్న మాట, స్టేట్మెంట్, ఆ ప్రభువు చెబుతున్నటువంటి గొప్ప సాక్ష్యం. నేనెవరినంటే ఆల్ఫయు నేనే, ఓమెగయు నేనే. వర్తమాన కాలములో, జరుగుతున్న కాలములో ఉండేవాడు నేనే, భూతకాలములో జరిగిపోయిన కాలములో నేనే దేవుడను, రేపు జరగబోయే కాలములో కూడా నేనే సర్వాధికారిని, నేనే దేవుడనయున్నాను. మరి ఏ నామమునను రక్షణ కలగదు. ఈ నామముననే, నా నామముననే మీకు రక్షణ కలుగుతుంది. ఎంత గొప్ప మాట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో ఒక మంచి మాట ఉంది. 17వ వచనం, ప్రకటన 11:17లో వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు. యు ఆర్ రూలింగ్. మమ్ములను పరిపాలిస్తున్నావు. నీవు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉండేవాడివి? జరిగిపోయిన కాలములో నీవే ఉన్నావు, జరుగుతున్న కాలములో నీవే ఉన్నావు, రేపు జరగబోయే కాలములో కూడా నీవే సజీవుడమైన దేవుడవు. నీవే మమ్మలను ఏలుచున్నావు. మా పితరులైన అబ్రహామును ఏలావు, మా పితరులైన దానియేలు యెహెజ్కేలును ఏలావు, మా పితరులైన పౌలు సమూయేలును ఏలావు, మా పితరులను, మా ముత్తాతలను, తండ్రులను ఏలావు. మమ్ములను ఏలుచున్న నాథ నీకే స్తోత్రాలయ్యా. మార్పు లేని దేవుడు, నిరంతరము జీవించుచున్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు మార్పు లేని తండ్రి. ఆ తండ్రి నామముననే నీకు నాకు రక్షణ కలుగుతుంది. కానీ మరి ఎవరిని నమ్ముకున్నా, ఎవరి వలన భూమండలంలో కానీ, ఆకాశ మండలంలో కానీ, మహాకాశ మండలాల్లో కానీ ఏ నామమున రక్షణ కలగదు, యేసు నామము తప్ప. ఎంత భాగ్యం! ఆ నామము ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఇచ్చింది మనకి. అదే మన అందరి చేతుల్లో ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యాన్ని చదువుతూ ఉంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే నీకు ఆకలేదు, నీకు దాహము వేయదు, ఏది గుర్తుకురాదు. ఆ ఆనందం వేరు. దేవా,
ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, అలసిపోయిన దుప్పి, అడవిలో అలసిపోయి పరిగెడుతున్న దుప్పి చన్నేళ్ల కొరకు ఎలాగైతే ఆరాటపడుతుందో, ఒక దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నీ వాక్యము కొరకు, నీ సన్నిధి కొరకు, నీ ప్రార్థనల కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అనే సాక్ష్యం నీవు ఇవ్వగలవా? ఇది ఎవరో ఒక మనుష్యుడు అడుగుతున్న ప్రశ్న కాదు, పరిశుద్ధాత్మ దేవుడే మనలను అడుగుతూ ఉంటాడు. ఆయన సామాన్యుడు కాదు. యెహోషువ పంపించిన వేగుల వారిని చూచి సిఐడీలను దగ్గరికి వెళ్ళి, రాహాబు దేవునిని ఎరగని స్త్రీ, రక్షణ పొందని స్త్రీ, అటక మీదకెక్కి అక్కడ దాచిపెట్టిన ఆ వేగుల వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరెవరో మాకు తెలుసు, మీరు నమ్ముకున్న దేవుని శక్తి మాకు తెలుసు, మీరు నమ్ముకున్న దేవునిలో ఉన్న మహిమ మాకు తెలుసు. ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రమును ఎలా దాటించాడో మేము ఎరుగున్నాం. ఆకాశము నుండి ఆహారం ఎలా కురిసిందో మాకు తెలిసింది. బండలో నుండి నీళ్లు ఎలా వచ్చాయో మేము విన్నాము. పగలు మేఘస్తంభం, రాత్రులు అగ్ని స్తంభంగా ఉంచి లక్షలాది మంది ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో మీ దేవుని గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అని అన్య స్త్రీ అయిన రాహాబు సాక్ష్యమిచ్చింది. నీవు ఆరాధించే దేవుని గురించి నీవేమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నీవు ఆరాధించే, నీవు మహిమపరుస్తున్న, నీవు సేవించుచున్న దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి నీవేమైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నీ తండ్రి, మా తండ్రి, మనందరి తండ్రి నిత్యుడై ఉన్నాడు, నిరంతరము జీవించేవాడై ఉన్నాడు. నిరంతరము జీవించేవాడు, నిరంతరము జీవించుచున్న తండ్రి యొక్క మహిమను నీవు చెప్పగలుగుతున్నావా? ఆయనలో ఉన్న రుచి, ఆయనలో ఉన్న ఆశీర్వాదాన్ని, ఆయనలో ఉన్న దీవెనలను, ఆయనలో ఉన్న శాంతిని, ఆయనలో ఉన్న రక్షణను నీవు సంపాదించుకుంటే మనము ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆరాధించే తండ్రి నన్ను ఎవరైనా అడిగితే, యేసు ప్రభువుని నువ్వెందుకు కొలుస్తున్నావు? యేసునే ఎందుకు ఆరాధిస్తున్నావు? యేసు కొరకే నువ్వెందుకు బ్రతుకుతున్నావు? యేసు వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నావు? ఎందుకు ఆరాధిస్తున్నావు ఆయన్ని? ఎందుకు అనంటే దేవునికి కొన్ని యోగ్యతలు ఉండాలి, కొన్ని అర్హతలు ఉండాలి. అర్హతల్లో మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే, మొట్టమొదటి అర్హత ఏంటంటే, దేవుడు నిత్యుడై ఉండాలి, నిరంతరము జీవించేవాడై ఉండాలి. ఆ లక్షణం నా యేసులో ఉంది కనుక నేను ఆయన్ని ఆరాధించగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యాన్ని దేవునిని కలిగి లేకుండా వారిష్టానుసారంగా మాట్లాడుతున్న ప్రజలతో, వ్యక్తులతో నీవు సూటిగా మాట్లాడవలసి ఉంది. మనలను రక్షించుకున్న ప్రభువు, మనం సోమర్తనంగా ఉంటే మనలను నడిపిస్తున్న ప్రభువు, మనము ఏమీ చేతగాని వారంగా ఉంటే ఆయనకి సంతోషం కలగదు. నీ వలన ఒక దీపం వెలిగించి దానిని కొంచెం కింద ఎవరైనా పెడతారా? పెడితే వెలుగుండదు గదిలో. ఎక్కడ పెడతారు? దీపాన్ని వెలిగించి దీపపు స్తంభం మీద పెడతాం, ఎత్తైన స్థలంలో పెడతాం. అప్పుడు ఆ వెలుగు గదంతా ఆవరిస్తుంది. నిన్ను రక్షించుకున్న దేవునికి, నిన్ను పేరు పెట్టి పిలిచిన ప్రభువుకి ప్రయోజనం కలగాలి. ఆయన కొరకు, ఆయనకి ప్రయోజనకరమైన బిడ్డగా,
ప్రయోజనకరమైన ఒక స్త్రీగా, ఒక ప్రయోజనకరమైన ఒక పురుషుడిగా ఆయన కొరకు నీవేమి త్యాగం చేస్తున్నావు? నీవేమి త్యాగం చేస్తున్నావు? దేవుని బిడ్డలారా, ఆ మాటను మనం గ్రహించవలసి ఉంది. సజీవుడైన దేవునికి ఉండవలసిన యోగ్యతల్లో రెండవది, దేవునికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్లో రెండవది ఏంటంటే పాపరహితుడై ఉండాలి. అంటే పాపము లేనివాడై ఉండాలి. పాపము లేనివాడు పాపిని క్షమించగలడు. ఉదాహరణకి, గుడ్డితనం లేనివాడు గుడ్డివాడికి దారి చూపగలడు. ఒక గుడ్డివాడు రెండవ గుడ్డోడి దగ్గరికి వెళ్ళి రాజమండ్రి వెళదాం, సహాయం వస్తావా అని అడిగాడు అనుకోండి, ఇద్దరు కలిసి ఏమవుతారు? ఎక్కడో పడిపోతారు. ఏ ముళ్ళ కంపల్లోనూ చిక్కుకుపోతారు, ఏ కాలువల్లోనూ పడతారు. గుడ్డివాడికి దారి చూపాలంటే ఎవరు కావాలి? గుడ్డితనం లేనివాడు కావాలి. ఒక పాపిని మరొక పాపి రక్షించలేడు. ఒక పాపిని రక్షించాలి అంటే పాపము లేనివాడు కావాలి. ఎవరయ్యా పాపం లేనివాడి లోకంలో? ఎవరయ్యా పాపము లేనివాడి లోకంలో? పాపము లేకుండా పవిత్రంగా జీవించినటువంటి వారు ఎవరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో యూదులతో మాట్లాడుతూ, యూదులతో వాదిస్తూ, ప్రధాన యాజకులతో మాట్లాడుతూ, శాస్త్రులతో మాట్లాడుతూ, పరిసయ్యులతో మాట్లాడుతూ యేసు స్వామి అనిన మాట ఏంటంటే, నా యందు పాపమున్నదని మీలో ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా రుజువు చేయగలరా అని ఒక సవాలు విసిరితే, ఆ సవాల్కి జవాబిచ్చిన వాడు ఎవడో లేకపోయాడు. దానిని బట్టి మనము నమ్ముకున్న ప్రభువు, మనము నమ్ముకున్న యేసు పాపము లేనివాడు, పాపము లేని పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 18వ అధ్యాయం 36 నుండి 38 వరకు చదువుతుంటే, తీర్పు తీర్చే సమయంలో, జడ్జిమెంట్ జరిగే సమయంలో పిలాతు సింహాసనం మీద కూర్చొని కొన్ని ప్రశ్నలు వేసిన తరువాత ఆ పిలాతు ఇస్తున్న జవాబు ఏంటంటే, అతని యందు ఏ దోషమో లేదని నాకు కనబడుతుంది అన్నాడు. ఆయనలో ఏ నేరము కనబట్టలేదు, ఏ పాపము కనబట్టలేదు, ఏ దుష్టత్వము కనబట్టలేదు. దుష్టత్వము లేనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, పాపరహితుడైన ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దని పిలాతు భార్య ఒక లెటర్ రాసి తన భర్తకు పంపించింది. ఆ నీతిమంతుడి జోలికి నీవు పోవద్దు. దేవుని బిడ్డలారా, అందుకు నేను ఆ యేసునే దేవునిగా నమ్ముకొని సేవిస్తున్నాను. దేవునికి ఉండవలసిన అర్హతలలో, దేవునికి ఉండవలసిన యోగ్యతలలో రెండవది పాపరహితుడై ఉండాలి, పాపము లేనివాడై ఉండాలి. నా ప్రభువు పాపము లేనివాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రభువు పాపము లేనివాడు. పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో, అడవిలో రకరకాల చెట్లు ఉంటాయి. అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో, అనేక మంది పురుషులలో నా ప్రియుడైన యేసు అట్లున్నాడు. అందుచేత
ఆనందభరితుడనై ఆయన దగ్గరికి నేను వచ్చాను. లోకములో ఆయన తప్ప పాపరహితుడనే వారు ఎవరూ లేరు. ఆయనే పాపము లేని పరిశుద్ధుడు, పాపము వైపు చూడనివాడు, పాపమును తాకనివాడు, పాప కార్యాలు చేయనివాడు, దుర్మార్గము ఎరగనివాడు, దుష్ట కార్యాలు లేనివాడు, పగ పెట్టుకొనివాడు, ద్వేషం పెట్టుకొనివాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపరహితుడైన యేసు క్రీస్తే గనక అందుకే నేను ఆయన్ని ఆరాధించగలుగుతున్నాను. తనను మరణానికి అప్పగించిన యోధా కూడా అన్నాడు, ఆ నిరపరాధి రక్తమును అప్పగించి నేను పాపం చేశాను అని ఒప్పుకున్నాడు యోధా, ఇస్కరియోతు యోధా. ఆయన నిరపరాధి. సిలువలో వేసిన ఇద్దరు దొంగలలో మధ్యలో యేసున్నాడు. రెండవ దొంగ అంటున్నాడు, రేయ్, మనకైతే ఇది తగును. నీవు పాపివే, నేను పాపిని. నీవు దోపిడిగాడివే, నేను దోపిడిగాడిని. నీవు దోషివే, నేను దోషినే. మన మధ్య ఉన్న ఈయన ఏ దోషము లేనివాడు అని వెంటనే యేసు వైపు తిరిగి, ప్రభువా యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ పాపిని జ్ఞాపకం చేసుకో. ఏ నామమున నీకు రక్షణ కలగదు, ఏ నామమున నీకు పరలోక రాజ్యానికి దారి ఏర్పడదు. ఈ యేసు నామముననే నీకు దారి ఏర్పడుతుంది. నా దేవుడు పాపము లేనివాడై ఉన్నాడు. మొదటి మాట ఏమన్నాను? తండ్రి నిత్యుడై ఉండాలి. రెండవది దేవుడు పాపము లేనివాడై ఉండాలి. మూడవది మానవుల రక్షణార్థమై, మానవ జాతి రక్షణార్థమై తన ప్రాణాన్ని బలిదానం చేసిన వాడై ఉండాలి. నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, నీ శాప విమోచన కొరకు, నా శాప విమోచన కొరకు తన ప్రాణాన్నే ఇచ్చిన వాడై ఉండాలి. దానం పెట్టిన వాడై ఉండాలి. దానం చేసిన వాడై ఉండాలి. లోకంలో ఎవరైనా ఉన్నారా? ఏ పుస్తకాల్లోనైనా చూస్తారా? నా పుస్తకంలో చూస్తాను, నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను చూస్తాను. ఆయన ఎవరో కాదు. సమాధి దగ్గర ఉన్నప్పుడు ఆయన శిక్షించినప్పుడు, కొడుతున్నప్పుడు లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఒక మాట ఉంది, ఆయన ప్రాణము విడిచెను. టైం పరిగెడుతుంది, నేను పరిగెట్టాలి. ఆయన ప్రాణము విడిచెను. మార్క్సు వార్త 15వ అధ్యాయం 43 నుండి 45 వరకు చదివితే పిలాతు అంటున్నాడు, ఆయన ఎంతలోనే చనిపోయినా ఆయన ప్రాణం విడిచాడు అన్న దానికి కొన్ని రుజువులు మీ ముందు నేను ఉంచాను. ఆయన ఎంతలోనే చనిపోయిన ప్రాణం పెట్టాడు ఆయన. అది మూడవ ఆధిక్యత. మూడవది మనుషుల పాపాల కొరకు, మనుషుల శాపాల కొరకు, ఏలియా చేసిన దుష్ట క్రియల కొరకు, ఏలియాని విమోచించడానికి, రక్షించడానికి నేను నమ్ముకున్న నా ప్రభువు తన ప్రాణాన్ని నా కొరకు పెట్టాడు. నా ప్రాణానికి బదులుగా నా స్థానంలో ఆయన వచ్చి ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు గనక నేను ఆయన్ని ఆరాధిస్తున్నాను. నాలుగవది మనం ఆరాధించే దేవునిలో ఉండవలసిన 4వ అర్హత ఏంటంటే మరణమును జయించాలి. హల్లెలూయా. మరణమును జయించాలి. సమాధి దగ్గరికి వచ్చి కూర్చుంది.
సమాధి దగ్గరకు వచ్చిన పేతురు, యోహానులు, మగ్దలేని మరియతో అంటుంది దేవదూత ఏమని, ఇదిగో మీరు ఎవరిని వెతుకుతున్నారు, మీరు యేసుని వెతుకుతున్నారన్న సంగతి నాకు తెలుసు. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. అందరూ స్తోత్రం చెల్లించండి. ఆయన చెప్పినట్లే, ఆయన మాట ఇచ్చినట్లే, ప్రవక్తలు వ్రాసినట్లే, ప్రవక్తలు చెప్పినట్లుగానే, ముందుగా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం వ్రాయబడినట్లుగానే ఆయన మరణము నుండి, సమాధిలో నుండి తిరిగి లేచను అని దేవదూత సాక్ష్యమిచ్చింది. నీవు నేను ఆరాధించే దేవునిలో ఉండవలసిన 4వ క్వాలిఫికేషన్ ఏంటంటే, 4వ యోగ్యత ఏంటంటే, 4వ అర్హత ఏంటంటే, మరణమును జయించాలి, రిజరెక్షన్ అవ్వాలి. ఎవరయ్యారు? అందుకే ఆ యేసుని నేను నమ్ముకున్నాను. యేసు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనేక మంది కనిపించాడు ఆ రోజు సమాధిలో నుండి లేచి. ఇప్పుడు చెప్పండి, మనం దేవునిగా ఉన్నవానికి, నిజమైన దేవునికి ఉండవలసిన యోగ్యతలు ఎన్ని? ఇప్పటి వరకు చెప్పాను. ఒకటేంటి? తండ్రి, ఆ దేవుడు నిత్యుడై ఉండాలి. రెండవది గట్టి చెప్పండి. మూడవది ప్రాణం పెట్టేవాడై ఉండాలి. నాలుగవది ఏమండి? మరణమును జయించాలి. చివరిగా 5వది మరల ఈ భూమి మీద కాలు పెట్టేవాడై ఉండాలి. మళ్ళీ ఈ భూమి మీద రెండవసారి ఈ భూమి మీద కాలు పెట్టేవాడై ఉండాలి. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు చేర్చుకొనబడుచున్నాడో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పారు. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఈ జీవము గల యేసే, ఈ పాపము లేని యేసే, మరణించిన యేసే, తిరిగి లేచిన ఈ యేసే లోకానికి రక్షణ ఉంటుంది. ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. అందరూ స్తోత్రం చెల్లించండి. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘం మీద ప్రధాన దూత శబ్దముతోనో ప్రభువు దిగి వచ్చును. ప్రధాన దూత శబ్దముతోనో ప్రభువు దిగి వచ్చును. ప్రధాన దూత శబ్దముతోనో ప్రభువు దిగి వచ్చును. మేఘం మీద దేవుడి పరిశుద్ధ వర్తమానాన్ని మనందరి హృదయాల్లో ఆయన ఫలింపచేసి ముందుకు నడిపించునుగాక. దేవుని సన్నిధికి ఈ ఆరాధనలో శ్రేష్టమైన కానుకలు మనం తీసుకుందాం. కానుకలు తీసుకుంటూ ఉండగా మన యవ్వన బిడ్డలు, మన సంఘ బిడ్డలు వచ్చి, యవ్వన బిడ్డలు వచ్చి, క్వైర్ బిడ్డలు వచ్చి ఒక మంచి పాటను పాడి ప్రభువుని స్తుతిస్తారు. రండి.
కానుకలు తీసుకుందాం. రండి.
స్తోత్రం కలుగుగాక. ఆమేన్ అనండి. ప్రభువు పిల్లరా, తర్వాత నాగేశ్వరరావు గారు 400 రూపాయలు దేవుని సన్నిధికి కానుక సమర్పించారు. వారి కానుకను, వారి కుటుంబమును, వారి బిడ్డల మనోసంతానాన్ని దేవుడు ఆశీర్వదించుగాక. అచ్చవాకుల కళ దేవుడి సన్నిధికి వారు గతంలో కొనుక్కుంటున్న నెలవారీ శాలరీ కంటే వాళ్ళ నెలవారీ జీతం పెరిగిందని ఫోన్ చెప్పారు. ప్రార్థన చేశాం. కానుకను 5,000 రూపాయల కానుక అందించారు. ఈ కానుకను వారి కుటుంబమును, బలహీనంగా ఉన్న అనేకుని దేవుడు బలపరిచి వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదించుగాక. దేవి స్వచ్ఛంద్రాలు గారు సర్జరీ చాలా బలహీనంగా ఉంది, ప్రార్థించండి అని దేవుని సన్నిధికి 1000 రూపాయల కానుక సమర్పించారు. వారి కానుకను జీవనంలో ఉన్న సర్జరీ కుమారుడు తన భర్తను తనకున్న బలహీనతను దేవుడు స్వస్థపరిచినట్లు దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోవాలని మనం చేస్తూ ఆ కుటుంబాన్ని కువైట్ దేశంలో ఉన్న పత్రిక తన భార్య బిడ్డలను దేవుడు ఆశీర్వదించుగాక. ఎల్సీ గ్లాడీ పేరు మీద జిల్లీల సుష్మిత పంపించిన కానుక 1000 రూపాయలు. గ్లాడీ ఎల్సీలను దేవుడు దీవించి వాళ్ళ ఆంటీ జిల్లీల సుష్మితాన్ని వాళ్ళు చేసుకుంటున్న ఉద్యోగాన్ని, కానుకను దేవుడు ఆశీర్వదించుగాక. గ్లాడీ ఎల్సీనే ఈరోజు 16వ స్వీట్ పట్టుకొచ్చారు. వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఆంటీ పంపించింది. ఆ 16వ కానుకను కూడా మనం పంచుకోబోతున్నాం. ఆ కానుకను దేవుడు ఆశీర్వదించుగాక. కట్ట దేవి సరోజ గారు దేవుడి సన్నిధికి 1000 రూపాయలు కానుక సమర్పించారు. తాను చేసుకుంటున్న ఉద్యోగాన్ని, తన బిడ్డలను, తన మనవ సంతానాన్ని దేవుడు దీవించుగాక. గుంటూరి రాజప్రసాద్, రియోనా గ్రేస్ దేవుడి సన్నిధికి 1000 రూపాయలు కానుక సమర్పించారు. రాత్రి ప్రార్థనకు వచ్చింది. ఉపవాస కుటుంబంతో ఆ రియోనా గ్రేస్ చిన్నపెట్టి కూడా ఆ కానుకను తల్లిదండ్రులను తండ్రి చేసే తన పురుషుని దేవుడు ఆశీర్వదించి బిడ్డను పెద్దదాన్ని చేయనుగాక. ఉల్లూరి మల్లేశ్వరి గారు దేవుడి సన్నిధికి 500 రూపాయల కానుక సమర్పించారు. వారి కానుకను దూర ప్రాంతంలో ఉన్న తన భర్తను, తన బిడ్డలు చదువుకుంటున్నారు. వారి చదువులను, వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు ఆశీర్వదించి కాపాడుగాక. ఆమేన్. ఆరాధన ముగింపు ప్రార్థన చేస్తున్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి. బుధవారం నాడు రాత్రి చెప్పాను, బుధవారం నాడు ఖాళీగా ఉన్నవాళ్ళు బుధవారమే కాదు, సోమవారం నుండి శనివారం వరకు మీ ఇష్టమైన ఆదివారం కూడా వెళ్తూ ఉంటే ఎవరైనా ఖాళీగా ఉన్నవాళ్ళు, దేవుడిని ప్రార్థించుకోవాలని ఆశ కలిగిన వాళ్ళు చర్చిలోకి వచ్చి ఒక అరగంట సేపు దేవుడిని ప్రార్థన చేసుకొని వెళ్ళండి. రాత్రి చెప్తూ మాట్లాడుతూ ఉజ్జయ గురించి మాట్లాడుతూ నేను ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్లో తనకి కష్టం వచ్చినప్పుడు ఉజ్జయ
ఆ ఉత్తరాన్ని తీసుకొని ఎక్కడికి వచ్చి చదివాడు? దేవాలయంలోకి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? ఆ ఉత్తరాన్ని ఓపెన్ చేశాడు. ఆ మందసం దగ్గర పెట్టాడు. ప్రభువా, నా శత్రువు బెదిరిస్తూ ఈ ఉత్తరాన్ని రాశాడు. ఆ యుద్ధానికి వెళ్ళాలంటే నాకు ధైర్యం చాలదు, మనం ఏం చేయమంటావు అని ఆ ఉత్తరం మీద చేతులు వచ్చి ప్రార్థన చేశాడు. దేవుడు గొప్ప జయించాడు. హల్లెలూయా. దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. దేవాలయంలోకి వచ్చి దేవుడు మందిరాన్ని మనకి ఇచ్చాడు కనుక చక్కగా మోకరించుండి ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ఖాళీగా ఉండేవారు, దేవుడిని ప్రార్థించుకోవాలనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక గొడవ అంటే పిల్లల వల్ల ఎవరి వల్ల ఇబ్బందులు వస్తాయి. అందుచేత చర్చిలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకోవాలని మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే బెంజమిన్ అరుణులకు దేవుడు ఇచ్చిన పెద్ద కుమార్తె అమీషా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఆన్లైన్లో కౌన్సిలింగ్ చేసుకుంటాం. ఆ కౌన్సిలింగ్లో ఈ రోజు ఆ అమ్మాయి వెళ్ళింది. ఆ అమ్మాయి చాలా పెద్ద టార్గెట్ పెట్టుకుంటుంది. అమీషా టార్గెట్ని దేవుడి నెరవేర్చాలి, కార్యం జరిగించాలి. కార్యం జరిగించేవాడు మన ప్రభువు. ఇప్పుడే ఇలా కొడుకుంటారు, ఇంకా ఏం చేస్తారు? ఏదో కొడుకుంటారు. అది ఇద్దరు ఎవరు తగ్గరండి. కొంచెం పెద్దయితే కానీ ఎక్కడ కూర్చోవాలి. ప్రార్థన. మిక్కిలి పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి నిమిషం నుండి చివరి నిమిషం వరకు మీ ఆత్మ స్వాధీనములో ఈ పునరుద్ధాన దినపు ఆరాధన క్రమాన్ని నడిపించావునైనా నీకు వందనాలు. పాటలు పాడిన బిడ్డలను, చక్కని వాయిద్యాలు వాయించిన బిడ్డలను, ఆరాధన నడిపించిన బిడ్డలను, ప్రత్యేక పాటలు పాడి మిమ్మల్ని స్తుతించిన బిడ్డలను, నాయన ఉత్తర పరిశుద్ధుల భాగం భాగాన్ని అనిపించిన మీ సేవకుని మీ కుటుంబాన్ని నియమించండి. ఆయన సజీవుడమైన దేవునికి, ప్రాణమున్న దేవునికి మానవ జాతిని రక్షించి విమోచించి శాప విమోచన నుండి మానవ జాతిని కాపాడుటకు దేవునిగా ఉన్న వ్యక్తికి ఉండవలసిన యోగ్యతలు, క్వాలిఫికేషన్స్ టు బి లివింగ్ గాడ్ అనే అంశాన్ని గురించి ఈరోజు మేము మాట్లాడుకోవడానికి సహాయం చేశావు. మా తండ్రి, ఆ దేవుడు ఆ తండ్రి నిత్యుడై ఉండాలి. ఆ దేవుడు పాపము లేనివాడై ఉండాలి. ఆ దేవుడు మానవుల రక్షణార్థమై తన ప్రాణాన్ని బలిదానం చేసిన వాడై ఉండాలి. ఆ దేవుడు పెట్టిన ప్రాణం మరలా తీసుకున్న వాడై మరణము జయించాలి. అదే దేవుడు రెండవసారి ఈ లోకమునకు తిరిగి రానై ఉండాలి. 4 మాటలు నెరవేర్చిన యేసు రెండవసారి ఈ లోకమునకు త్వరలో రాబోతున్న ప్రభువా, నీకు వందనాలు. ఈ రెండవ రాకడ గురించి ప్రవక్తలు చెప్పిన మాటలు, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలను, ప్రవక్తల సందేశములను, హెచ్చరికలను, అంత్య దినాలలో జరగబోయే పరిస్థితులను, అంత్య దినాలలో రాజ్యాలకు రాజ్యాలు, రాష్ట్రాలకు రాష్ట్రాలు, గ్రామాలకు గ్రామాలు, కుటుంబాలకు కుటుంబాలు, ఆయన ఎక్కడ ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, ప్రశాంతత లేకుండా, మానబంధాలు, దోపిడీలు, దుర్మార్గాలు, అబద్ధాలు, అబద్ధ సాక్ష్యాలతో, మోసంతో, ప్రేమను చచ్చిపోయి ఆయన దుర్మార్గం తాండవిస్తున్న అంచుదినాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. మీరు రెండవసారి ఈ లోకానికి త్వరలో రాబోతున్నామని మీ వాక్యాన్ని బట్టి, ఆ ప్రవచన వాక్యాలను బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం. ఈ చివరి దినాల్లో సంఘం మీద మీ ఆత్మను కుమ్మరించున్నాయి. సంఘంలో ఉన్న ఎవరైనా బిడ్డలతో, పురుషులతో, స్త్రీలతో మీరు మాట్లాడండి. అందరికీ ఆరోగ్యవంతులుగా ఉంచండి. నాయనా ప్రభు ఎంతబడిన కార్యక్రమం ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి ఉల్లూరి మల్లేశ్వరి గారు సమర్పించిన కారును తన భర్త మరి బిడ్డలను మీరు దీవించండి. ఉల్లూరి రాజప్రసాద్, రియోనా గణేశం మీరు దీవించి ఆ బిడ్డను గొప్పగా చేయమని తల్లిదండ్రులు
ఎల్సీ గ్లాడియేటర్ మీద సుష్మిత పంపించిన కారుని బట్టి సుష్మిత కుటుంబాలతో కుమారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. జల్లిబాబు తీసుకొచ్చిన రాజు ప్రభా సజీవన బాహ్యం చూపించి తన భర్త దేవుడు కుమారుడిని కాపాడమని స్వస్థపడుతు శక్తిమంతుడా కారు దగ్గర అంగీకరించమని ప్రార్థిస్తున్నాం. ఆయన అని ప్రభకళకు శాలరీ పెరగడానికి సహాయం చేశావు. కారుని పంపించాడు. ఆ కుటుంబాన్ని అనేక బాహ్యంతో స్వస్థపడుతున్నాయి. నాగేశ్వరరావు గారి కార్యక్రమం వారి కుటుంబాలను ఆశీర్వదించండి. సత్య కారులను దీవించిన ఆయన బియ్యపు కారులను ఆశీర్వదించండి. నిత్యము మా గృహంలో ఆహారములకు, వస్త్రములకు, ఆరోగ్యములకు, నివాసములకు ఏ లోటులు లేకుండా కాపాడండి. గుంటూరు విజయవాడ తదితర పట్టణ ప్రాంతాల్లో మా ప్రభువా నదులు పొంగి వర్షాలు వాయుగుండాలు వాతావరణ కాలుష్యంతో ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఆహారం లేక ప్రభువ మందులు లేక తాగడానికి నీళ్లు లేక చాలా ఇక్కట్ల పాల్గొంటున్న ప్రజానికాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రాంతాన్ని కాపాడండి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా దేశాన్ని పొందలను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నైనా అరేబియా దేశాల్లో అండమాన్, హైదరాబాద్, విశాఖపట్నం, బొంబాయి, బెంగళూరు, మహారాష్ట్ర, బాపట్ల, ఆయన అమెరికా, ఇంగ్లాండ్, ఇతర దేశాల్లో ఉన్న మా బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలు చేసుకునే వారి కొరకు, ఉద్యోగాలకు ఎదురు చూసే వారి కొరకు, వివాహాలకు ఎదురు చూసే వారి కొరకు, ఆయన మరి చదువుతున్నటువంటి బిడ్డల కొరకు, వారి చదువుల కొరకు, జ్ఞానం కొరకు ప్రార్థిస్తున్నాను. గృహాలు కట్టుకోవాలని ఆశపడుతున్నారు. గృహాలు కట్టుకుంటున్న వారి కొరకు, కట్టుకోవడానికి ఆలోచనగా ఉన్నారు. కార్యం జరిగించండి, మీరే మహిమ పొందండి. ఆరంభంగా గురించుకొని మా గ్రహాలు ఉంటున్న ప్రభువ మీ సాన్నిధ్యం ఇచ్చేయండి. ఈ బిడ్డల చర్చిలో ఉన్న పసి బిడ్డలను చక్కని పాటలు పాడిన బిడ్డలని ఆశీర్వదించి గొప్ప వారిని చేయండి. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నారు. చట్టి బిడ్డల తల్లుల కొరకు ప్రార్థిస్తున్నారు. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నారు. మీ కనికరమైన వృద్ధులను, చిన్న బాహ్యంతో ఉన్న వారిని మీ రక్త ప్రోక్షణ ద్వారా స్వస్థపరిచి ఆయురారోగ్యాలను గ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని కొన్ని దినాలు మరణ బయలుదేరి దుబాయ్ దేశానికి వెళ్ళవలసిన ప్రభు తన ప్రయాణం సిద్ధపరచండి, మహిమను పొందండి. ఆరాధన నడిపించిన తండ్రి ఇక ముందు తోడై ఉండండి. ప్రతి బుధవారం నాడు కూడుకోవడానికి, ప్రతి శనివారం నాడు కోటల్లో పాలు పొందడానికి, సందేశం నడిపిస్తున్న గృహాలు బిడ్డలను చాలా కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా మీ ఆత్మ స్వాధీనంలో నడిపించి సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ మీ కృప కనికరమ కొరకు ఆశతో ఎదురు చూస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పంపుము దేవా ఈవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత అతివ పవనమ, హెంపుగా నీ సేవ ప్రియముగా నమైప. కుటుంబాలందరినీ కాపాడుటకు తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము, ఆదరణ, కాపుదల చేరిన సంఘమంతటికి, బాప్తిస్మాలు రక్షణ పొందడానికి వాయిదాలు ఇస్తున్న బిడ్డలందరికీ, సంఘమంతటికి ఆయన కృపాహస్తముతో ఉండి మీ ఆత్మతో నడిపించి వర్ధల చేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రక్తమే సంపూర్ణ విషయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. కలుగులో